కప్పులో ఎలాంటి నీరు లేదు. ఈ కాగితం కప్పు జ్వలన ఉష్ణోగ్రత చాలా తక్కువ కాబట్టి వెంటనే మంట అంటుకుంది కదా. చూడండి ఎలా కాలిపోతుంది కాగిత కప్పు. ఇప్పుడు పేపర్ కప్లో మనం వాటర్ నింపాం. ఆ వాటర్ నింపిన పేపర్ కప్ కింద మంట పెడితే చాలాసేపు మంట అంటినప్పటికీ పేపర్ కప్ కాలడం లేదు, కాలిపోవడం లేదు కదా. ఎందుకు ఇది? ఈ మంట యొక్క ఉష్ణశక్తిని కాగితపు కప్పు కంటే ముందు ఏది స్వీకరిస్తుంది? నీరు స్వీకరిస్తుంది, నీరు గ్రహిస్తుంది. కాబట్టి ముందు నీరు వేడెక్కుతుంది. కాగితం కంటే నీరు వేడెక్కుతుంది. కావాలంటే ఎవరైనా ఇంట్లో వేలు పెట్టి చూడండి, నీరు వేడెక్కిందా లేదా కూడా తెలుస్తుంది. లోకేష్, నీరు వేడెక్కిందా కన్ఫర్మ్ చేయండి. ఇంకెవరన్నా గర్ల్స్ కూడా చూడండి, నీరు వేడెక్కిందా చూడండి, కప్పు కాలుతుందా కూడా చూడండి. ఒకసారి చూడండి, శివప్రియ చూడమ్మా. ఎస్ఆర్ నో చెప్పు, నీరు వేడెక్కిందా? ఎస్ఆర్ నో, నీరు వేడెక్కిందా లేదా? ఎస్ఆర్ నో చూడండి ఒకసారి. ఇంకా రాంప్రసాద్, నీరు వేడెక్కిందా లేదా? ఎస్ఆర్ నో చూడండి. దాదాపుగా ఒక 50 సెకండ్స్ అయింది, ఇంకా మంట ఉంది, మంట అంటుతూనే ఉంది. అయినప్పటికీ పేపర్ కప్పు కాలడం లేదు, నీరు వేడెక్కుతుంది. అంటే మంట యొక్క ఉష్ణశక్తిని ముందు ఏది గ్రహిస్తుంది? నీరు గ్రహిస్తుంది. నీరు గ్రహించి నీరు బాగా పూర్తిగా వేడెక్కిన తర్వాత అప్పుడు పేపర్ కప్పు గ్రహించడం ప్రారంభమవుతుంది. పేపర్ కప్పు గ్రహించినప్పుడు అది కార్నర్లో తగులుతుంది. పేపర్ కప్పు ఎప్పుడైతే ఉష్ణశక్తిని గ్రహిస్తుందో అప్పుడు పేపర్ కప్పు కాలుతుంది. పక్కలే కార్నర్స్. పేపర్ కప్పు కాలకుండా నీరే ముందుగా ఉష్ణశక్తిని గ్రహిస్తుంది అన్నమాట. ఎందుకంటే నీటి యొక్క జ్వలన ఉష్ణోగ్రత చాలా ఎక్కువ కదా.